హే గాయ్స్, వీడియో అప్లోడ్ చేసిన తర్వాత 3 అవర్స్ ఆగండి. 3 అవర్స్ ఆగిన తర్వాత ఒక పని చేయండి. ఏంటా అన్నది ఈ వీడియోలో చెప్తాను కంప్లీట్లీ. ఎందుకంటే ఎవరికైతే వ్యూస్ వస్తలేవో 10, 20, 30 వ్యూస్ వస్తున్నాయో సో ఆగిపోతున్నాయి కదా, అందుకోసం ఇక్కడ ఒక 3 అవర్స్ ఆగండి. 3 అవర్స్ ఆగిన తర్వాత ఒక వైటిస్ట్ లో వెళ్ళి ఒక పని చేయండి. ఏంటా అన్నది మీకు ఈ వీడియోలో చెప్తాను. ఒక సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి. సెట్టింగ్ అయితే చెప్తున్నాను, ఆ సెట్టింగ్ ఆన్ చేసుకోండి. ఆ సెట్టింగ్ ఆన్ చేసుకుంటే మీకు వ్యూస్ వస్తాయి అనమాట. విత్ ఇన్ మనకు 3 అవర్స్ ఆగిన తర్వాత ఆ సెట్టింగ్ ఆన్ చేసుకున్నారు అనుకోండి, కంప్లీట్లీ మీకు వ్యూస్ అనేది ఇట్లా బూస్ట్ అవుతాయి అనమాట. కంపల్సరీ ఎగ్జాక్ట్లీ 100 to 100% వ్యూస్ వస్తాయి. అది ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. కంప్లీట్లీ వీడియో ఎండ్ వరకు చూడండి. కంప్లీట్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఎవరైతే వ్యూస్ వస్తలేవన్నా మళ్ళీ నాకు అడుగుతున్నారు కదా, ఎందుకంటే ఇది సెట్టింగ్ అయితే కంప్లీట్లీ ఆన్ చేసుకోండి. ప్రతి వీడియోకి ఆన్ చేసుకోండి అన్నమాట. కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట. కంప్లీట్లీ ఇదే ట్రై చేయండి, ఎందుకంటే మీకు వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి. సో నేను ఇది చేసిన కాబట్టి, నేను సక్సెస్ అవుతున్నా కాబట్టి మీకు కూడా సక్సెస్ కావాలని నేను చెప్తున్నాను అనమాట గైస్. ఇది ఏంటనేది ఇక్కడ మీకు చెప్తాను. కంప్లీట్లీ వాచ్ చేయండి. సో ఎవరైతే కొత్తగా వస్తున్నారో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అని కామెంట్ చేయండి. తప్పకుండా ఫాలో అవ్వండి నేను. ఓకే, సో మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే కంప్లీట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక లైక్ అయితే ప్రేమతో ఒక లైక్ చేయండి అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుందా? జస్ట్ వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఇక చూడండి గైస్, నేను ఏం చేసిన అంటే 3 అవర్స్ తర్వాత ఒక వీడియోకు వ్యూస్ అయితే వస్తలేవని నేను ఏం చేసిన అంటే 3 అవర్స్ తర్వాత ఒక సెట్టింగ్ మార్చుకున్నా. ఆ సెట్టింగ్ మార్చుకున్న తర్వాత నాకు ఎలా వ్యూస్ వచ్చినాయి అయితే మీకు చూపిస్తాను. కంటెంట్లో వెళ్తాను. కంటెంట్లో వెళ్తే ఇక్కడ చూడండి, గుడ్ న్యూస్ అని చిన్న యూట్యూబ్ ఒక వీడియో చేశాను. గుడ్ బిగ్ న్యూస్ అని ఒక వీడియో చేశాను. సో అది దానికి వ్యూస్ రాలేకుండే. విత్ ఇన్ 3 అవర్స్ తర్వాత నేను ఏదైతే సెట్టింగ్ ఆన్ చేసుకున్నానో ఆ సెట్టింగ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇలా బూస్ట్ ఇట్లా పెరుగుతుంది అనమాట. ఇక్కడ దీనికి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, అండ్ ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్తే మీకు తెలిసిపోతుంది. ఇక్కడ మనకు ఫస్ట్ ఏమైతే ఉండే ఈ రేస్ అనేది ఇలా పోయింది. చూడండి, ఇలా పోయింది ఫస్ట్. సో ఇది మళ్ళీ ఇట్లా పోతుంది. ఏదైతే సెట్టింగ్ ఆన్ చేసుకున్నానో ఆ సెట్టింగ్ ఇట్లా పైకి పోతుంది అనమాట. కంప్లీట్లీ అది సెట్టింగ్ ఆన్ చేసుకున్నా కాబట్టి నాకు వ్యూస్ వచ్చినాయి అనమాట. ఆ సెట్టింగ్ ఏంటో అనేది ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, యూట్యూబ్ రికమెండేషన్ నుంచి 2.4 వ్యూస్ వచ్చినాయి. ఇక్కడ చూడండి, యూట్యూబ్ రికమెండ్ నుంచి 2.4 వ్యూస్ వచ్చినాయి. అండ్ ఓదర్ యూట్యూబ్ ఫ్యూచర్ నుంచి 136 వ్యూస్ వచ్చాయి. సో వ్యూస్ వచ్చినాయి కదా. కంప్లీట్లీ నేను సెట్టింగ్ అయితే ఏదైతే ఆన్ చేసుకున్నానో అది వ్యూస్ కంపల్సరీ వచ్చినాయి అన్నట్టు. సో ఇక్కడ చూపిస్తాను. మీరు ఏం చేస్తారంటే చిన్న విషయం, పెద్ద విషయం ఏం లేదు. ఇక్కడ చూడండి, ఏ వీడియోకి వ్యూస్ వస్తలేవో ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ చూడండి, ఇందులో మ్యాజిక్ ఉంది. కంప్లీట్లీ ఖచ్చితంగా చూడండి. వీడియో స్కిప్ చేసినట్టు అర్థం కాదు. కంప్లీట్లీ మళ్ళీ నన్ను కామెంట్ చేస్తుంటారు, అన్న వ్యూస్ వస్తలేవు ఏంటి. సో ఇక్కడ మీరు కంప్లీట్లీ చూడండి. ఇక్కడ చూడండి, నేను ఏదైతే వీడియో అప్లోడ్ చేశానో, ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేశాను. ఎంత వచ్చినాయి వ్యూస్? 424 వ్యూస్ వచ్చినాయి. సో ఈ 424 వ్యూస్ మనకు సరిపోవు, మళ్ళీ ఎక్కువ కావాలి వ్యూస్. అయితే మనం ఏం చేస్తామంటే థర్డ్ డే ఏదైతే వీడియో అప్లోడ్ చేశానో, ఇక్కడ 2 days బిఫోర్ వీడియో అప్లోడ్ చేశాను కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ దీనికి సెలెక్ట్ చేసుకోండి. 2 days బిఫోర్ వీడియో ఏదైతే అప్లోడ్ చేశారో, వీడియో అప్లోడ్ చేసిన అక్కడ సెకండ్ డే ఏదైతే వీడియో వైరల్ కాలేదో, 2 days బిఫోర్ వీడియో ఏదైతే అప్లోడ్ చేశారో దానికి వ్యూస్ వచ్చినాయి. ఓకే, ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ వీడియో అప్లోడ్ చేసాం. ఈ వీడియో అప్లోడ్ చేసాం కదా, దానికి వ్యూస్ రాలేదు. సో వ్యూస్ రాకుంటే ఏం చేస్తామంటే ఈ వీడియోకి సెలెక్ట్ చేసుకోండి. ఏదైతే వీడియోకి వ్యూస్ వచ్చాయో ఇక్కడ చూడండి, ఫస్ట్ ర్యాంక్లో ఉంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ర్యాంక్లో ఉంది. సో ఇవన్నీ ఇక్కడ చూడండి, ఈ గుర్తులు అనేది పైకి ఉన్నాయి. చూడండి, ఇట్లా పెరుగుతుంది అన్నమాట వ్యూస్. ఇట్లా పెరుగుతున్నాయి కదా. సో దానికి సెలెక్ట్ చేసుకోవాలి. అది వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్తే ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి ఏంటంటే వీడియో పర్ఫార్మెన్స్ సెలెక్ట్ చేసుకున్నారా, ఇక్కడ రీచ్కి వెళ్ళండి. రీచ్కి వెళ్తే ఇక్కడ చూడండి, సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే హౌ వ్యూవర్స్ ఫిల్మ్ దిస్ వీడియో ఉంది కదా, దీనికి స్కిప్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏమంటుందంటే దీనికి ఇట్లా క్లిక్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎంత వచ్చిందండి, శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ నుండి 10% చూసిందని మనకి ఇక్కడ చెప్తుంది. అండ్ ఇక్కడ యూట్యూబ్ షార్ట్ వీడియో నుండి అయితే యూట్యూబ్ షార్ట్ ఇట్లా క్లిక్ చేస్తారు కదా, ఇట్లా స్క్రోల్ చేస్తారు కదా, అట్లా స్క్రోల్ చేస్తే ఎవరైతే సెర్చ్ చేస్తారో ఆ సెర్చ్ మన వీడియో అనేది రికమెండ్ చేస్తుంది. సో ఆ రికమెండ్ చేస్తుంది కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ స్క్రీన్ షాట్ ఇట్లా తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్నారు అనుకోండి, ఏదైతే ఇట్లా నోట్ చేసుకుంటే సరిపోతుందో స్క్రీన్ షాట్ అన్నా తీసుకోండి. ఎట్లన్నా చేయండి. సో నేను నోట్ చేసుకుంటే ఎక్కువ లేవు కదా, ఏదైనా నోట్బుక్లో రైట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. లేదా స్క్రీన్ షాట్ తీసుకుంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే తక్కువ ఉంది, నాకు 2 వచ్చినాయి. సో ఈ రెండు దాని వైరల్ అవుతున్న వీడియో. సో మీకు ఎక్కువ వస్తాయి కదా, ఇవన్నీ టోటల్ వస్తాయి. ఇక్కడ అన్ని టోటల్ వస్తాయి. సో వస్తే ఏం చేయాలా, సో అది కూడా మీకు ఎక్కువ టైం తెలకుండా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చి మీకు ఇక్కడ ఒక యాప్ చూపిస్తాను, కాపీ టెక్స్ట్ ఆన్. ఇది ఉంది కదా, కాపీ టెక్స్ట్ ఇన్స్టాల్ చేసుకోండి. లేకుండా ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ న్యూ ఉంది కదా, న్యూకి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ చూడండి, ఏది ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, స్క్రీన్ షాట్ తీసుకున్నది ఇక్కడ ఓకే వేసుకోండి. సో ఇట్లా ఓకే వేస్తే మీకు స్క్రీన్ షాట్ తీసుకున్నారు, దానికి ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సైజెస్ 3:9 సెలెక్ట్ చేసుకోండి. ఇంత సెలెక్ట్ చేసుకోండి. సో మనకు అవే ఓన్లీ శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ కావాలి, యూట్యూబ్ షార్ట్ వీడియో కావాలి, ఎక్కువ అవసరం లేదు.
సో కదండి ఇంత 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 సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేస్తారు అంటే ఎక్కువ అంటే ఎక్కువ సెలెక్ట్ చేసుకోండి. మీకు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. సో ఇక్కడ ఒకే టిక్ మార్క్ ఉంది కదా, ఒకే టిక్ మార్క్ ఒక వేసుకోండి. సో ఒకే టిక్ మార్క్ ఒకేసిన తర్వాత శ్రీనివాస్ టెక్ ఆఫీసర్ వచ్చింది, యూట్యూబ్ షార్ట్స్ వీడియో వచ్చింది, కాపీ చేసుకోండి. ఇక్కడ కాపీ కింద డౌన్లో కాపీ ఉంది, కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ యూట్యూబ్ షార్ట్స్ స్క్రీన్ షాట్ తీసుకున్న ఇక్కడ బ్యాక్ వచ్చండి. ఏ వీడియోస్కి వ్యూస్ వస్తలేవండి, ఇందాక చెప్పాను కదా 2024 బిగ్గెస్ట్ యూట్యూబ్ అప్డేట్ అని ఒక వీడియో చేశాను కదా, ఆ వీడియోకి వ్యూస్ వస్తలేదు. అండ్ ఇక్కడ ఏం చేస్తారంటే పెన్సిల్ గుర్తుంది కదా, ఈ పెన్సిల్ గుర్తు కొకేసుకోండి. పెన్సిల్ గుర్తు కొకేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఉంది కదా, డిస్క్రిప్షన్ కొకేసుకోండి. ఇక్కడ ఏముంది ఆడియన్స్ సర్చెస్ ఉంది కదా, ఈ ఆడియన్స్ సర్చెస్కు ఇక్కడ ఇడరండి. వచ్చి ఏం చేస్తారంటే ఇక్కడ లాగి పెడితే పేస్ట్ చేయండి. సో ఇంత పేస్ట్ చేసి ఇక్కడ ఏదైతే ఇట్లా ఉందో దీనికి దగ్గర వేసుకోండి, ఇట్లా దగ్గర వేసుకోండి. సో ఎందుకంటే ఫస్ట్ ఎలా ఉన్నాయో అలా దగ్గర వేసుకోండి అనమాట. సో ఇట్లా వేసి సో ఇది కూడా దగ్గర వేసుకోండి, అందుకని దగ్గర ఉండాలన్నమాట. సో ఇలా వేసేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు జస్ట్ ఇక్కడ సేవ్ చేయండి. ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ ఉంది చూడండి. సో ఇక్కడ సేవ్ ఉంది, తెలకుండా చెప్తాను. ఇక్కడ సేవ్ ఉంది చూడ. సో సేవ్ చేసే ముందు మీరు ఇక్కడ ట్యాగ్ ఉంది డౌన్లో, కింద ఏముంది ట్యాగ్ షార్ట్స్ రీమిక్స్ ఉంది కదా, దీనికి ఓకే వేసుకోండి. ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి యాడ్ ట్యాగ్ ఉంది చూడండి, యాడ్ ట్యాగ్ ఇక్కడ ఇట్లా లాగి పెడితే ఇక్కడ పేస్ట్ వచ్చింది చూడండి, చూసిండ్రా. సో ఇది ట్యాగ్స్ అనమాట. శ్రీనివాస్ టెక్ ఆఫీసులో ఒకటి వచ్చింది. అండ్ ఇక్కడ దీనికి కామ వేయండి, ఇట్లా కామ వేస్తే అది ఒకటి ట్యాగ్ అవుతుంది అన్నట్టు. ఇది ఒకటి అండ్ ఇదొకటి, ఇది ఇంకొకటి కామ వేయండి. సో ఇది ట్యాగ్ అయిపోయింది, ఇది ఒక ట్యాగ్ అయింది అన్నట్టు. సో మీకు ఇలా కాకుండా ఏం చేయాలంటే క్రోమ్లో వెళ్ళి అలా కూడా మీరు చేసుకోవచ్చు, లేదంటే ఒక 1 by 1 ఇట్లా కాపీ చేసుకొని పేస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇది నేను కాపీ చేసుకుంటాను, ఇది తీసేస్తాను ఎందుకంటే ఇక్కడ ఇట్లా వస్తలేదు అనమాట. సో నేను ఏం చేస్తాను అంటే దీన్ని తీసేస్తాను. ఇక్కడ ఏమైందంటే ఓన్లీ 500 ట్యాక్స్ మాత్రం తీసుకుంటుంది, ఎక్కువ తీసుకోదు. సో నాకైతే 500 కన్నా ఎక్కువ అయింది. సో ఇక్కడ నేను యాడ్ చేస్తాను ఎందుకంటే ఆల్రెడీ శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఉంది. సో నేను యాడ్ చేస్తాను ఎందుకంటే ఇది ఎక్కువ ఉంది కాబట్టి యాడ్ చేస్తాను. ఓకే, మీరు కావాలంటే చేసుకోవచ్చు. లైక్ ఇట్లా నేను బ్యాక్ వస్తాను. గాయస్ మీరు ఏం చేస్తారంటే ట్యాక్స్లో కూడా సేమ్ టు సేమ్ ఇవ్వండి, అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా సేమ్ ఇవ్వండి. ఎందుకంటే మీకు 3 అవర్స్లో ఏదైతే వ్యూస్ వచ్చినాయో అది పక్కకు పెడతారు. యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకా బూస్ట్ చేస్తారు దాన్ని. ఓకే, ఇట్లా మీరు ఏం చేయండి అంటే సో ఏదైతే ట్యాక్స్ అయితే వచ్చినాయో ఆ ట్యాక్స్ ఏం చేస్తారంటే ఇందులో పేస్ట్ చేయండి, డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ ట్యాక్స్లో కూడా పేస్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో కీవర్డ్స్ అంటాం మనము, ట్యాక్స్ అనము. సో కీవర్డ్స్ అందులో డిస్క్రిప్షన్లో పెట్టండి. అండ్ ఇక్కడ ట్యాక్స్ రూపంలో సేమ్ టు సేమ్ పెట్టండి అన్నమాట. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సేవ్ చేయండి. ఇక్కడ ఏముంది సేవ్ ఉంది చూడండి, ఇక్కడ సేవ్ ఉంది కదా, ఇక సేవ్ జస్ట్ ఇట్లా సేవ్ చేసేయండి అంతే. ఇది సేవ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీకు హాఫ్ అన్ అవర్ ఆగండి. హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత మీకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయో కంప్లీట్లీ నన్ను కామెంట్ చేయండి. ఓకే, ఎందుకంటే వ్యూస్ వస్తున్నాయి, ఎగ్జాక్ట్లీ వ్యూస్ వస్తున్నాయి. ఒక పర్సన్ నాకు చెప్పిండు, అన్న మీరు ఎలా అయితే చెప్పిండ్రో అలా నేను ట్రై చేశాను, 100 వ్యూస్ అయితే 10 minutes అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి నాకు చెప్పిండు. సో నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుంది కాబట్టి వాళ్ళకి నేను కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో అన్న మీరు ఎలా చెప్పిండ్రో అలా నేను చేస్తున్నా కాబట్టి నాకు వ్యూస్ పెరుగుతున్నాయి, కంప్లీట్లీ థ్యాంక్ యూ అని చెప్పిండు. కాబట్టి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇది వీడియో కంప్లీట్లీ చేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలా మీరు ట్రై చేయండి, కంప్లీట్లీ మీకు వ్యూస్ వస్తాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థం అవ్వకుండా ఎవరికైతే వ్యూస్ వస్తలేవో ఇలా మీరు ట్రై చేయండి, కంప్లీట్లీ మీకు వ్యూస్ పెరుగుతాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైతే మన ఛానల్ జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అవే కీప్ వాచింగ్.